హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కుల్ఫీ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ ప్రీమిక్స్ ఇంట్లో రెడీగా ఉంటే పిల్లలు కుల్ఫీ అడిగిన వెంటనే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 కప్ షుగర్ వేసుకుని మంటను సిమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ బాగా కరిగించాలి. షుగర్ కరగడానికి వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ప్యాన్ వేడికి ఇది కరుగుతుంది. కలపకుండా వదిలేస్తే తొందరగా మాడిపోతుంది. ఇలా కలుపుతూ షుగర్ మొత్తం కరిగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, షుగర్ అంతా కరిగి కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు క్యారమెల్ సిరప్ రెడీ అయింది. ఇదంతా ఏదైనా ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లో కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ వేసి కాసేపు పక్కన పెడితే చల్లారుతుంది. ఇంతలో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టెంట్ కుల్ఫీ ప్రీమిక్స్ తయారు చేయడానికి మీడియం సైజులో ఉండే బ్రెడ్ స్లైసెస్ 6 తీసుకున్నాను. మీరు పెద్ద సైజ్ బ్రెడ్ తీసుకుంటే 4 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. బ్రెడ్ పౌడర్ తయారు చేయాలి. దానికోసం ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసి ఫాస్ట్ మోడ్లో కాకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేయాలి. ఫాస్ట్గా గ్రైండ్ చేస్తే ముద్దలా అయిపోతుంది. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటేనే ఇలా పొడి పొడిగా పౌడర్లా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఏదైనా ఒక ప్యాన్లో వేసుకుని మంటను సిమ్లో ఉంచి లో ఫ్లేమ్లో కలుపుతూ మాడిపోకుండా దోరగా వేయించాలి. మంట హైలో ఉన్న కలపకుండా వదిలేసిన వెంటనే మాడిపోతుంది. బ్రెడ్లో మాయిశ్చర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది సరిగ్గా వేయించకపోతే మనం చేసే కుల్ఫీ ప్రీమిక్స్ తొందరగా పాడయ్యే అవకాశం ఎక్కువ. అందుకే ఇలా కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించాలి. ఫ్రెండ్స్, ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి 1/2 కప్పు బాదాం, 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు పిస్తా వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 10 యాలకులు కూడా వేసి ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్ చూడండి, మనం వేయించుకున్న బ్రెడ్ క్రమ్స్ చల్లారిన తర్వాత ఇలా చేత్తో మెదిపితే పౌడర్లా అయిపోతుంది. ఇంత క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ అంతా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం షుగర్ కరిగించి అచ్చు వేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. వాటిని చిన్న చిన్న ముక్కలుగా విరుచుకుని ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. మనం తయారు చేసే కుల్ఫీ ప్రీమిక్స్లో షుగర్ డైరెక్ట్గా వేయకూడదు. ఈ విధంగా తయారు చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసిన పౌడర్ అంతా ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టిన బ్రెడ్ పౌడర్లో వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు మిల్క్ పౌడర్ వేసి ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. షుగర్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో మిల్క్ పౌడర్ తీసుకోండి, కొలత సరిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, వేస్తే బాగుంటుంది. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవడమే. ఇంతేనండి, కుల్ఫీ ప్రీమిక్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ ప్రీమిక్స్ 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా కుల్ఫీ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో. ఇలా ప్రీమిక్స్ ఇంట్లో రెడీగా ఉంటే పిల్లలు కుల్ఫీ అడిగిన వెంటనే ఈజీగా చేసి పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసిన కుల్ఫీ ప్రీమిక్స్తో కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఏదైనా ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 2 కప్పులు పాలు వేసుకోవాలి. అదే కప్తో 1 కప్పు మనం తయారు చేసి పెట్టుకున్న కుల్ఫీ ప్రీమిక్స్ వేసుకుని
పాలల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసి ఒకసారి కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఫ్రెండ్స్ చూడండి, 10 నిమిషాలు అయ్యేసరికి ఇది బాగా థిక్గా తయారైంది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త థిక్గా అయింది కదా. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేసుకుంటే బయటికి జిమ్మేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టి 8 అవర్స్ తర్వాత తీస్తే ఎంతో రుచిగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోతుంది. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే స్టీల్ గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న సైజు స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో వేసుకుని కూడా మనం ఈ కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని మిగిలిందంతా నేను ఒక చిన్న సైజు స్టీల్ డబ్బా తీసుకుని అందులో వేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక రాత్రంతా ఉంచిన తర్వాత మనం నెక్స్ట్ డే చూసినట్టయితే కుల్ఫీ తినడానికి రెడీగా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, కుల్ఫీ మౌల్డ్లోంచి డీమౌల్డ్ చేసేటప్పుడు ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి చేత్తో రబ్ చేస్తే తీయడానికి ఈజీగా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా కుల్ఫీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇదే విధంగా మిగిలినది కూడా తీసుకుని పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా కుల్ఫీ ప్రీమిక్స్తో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.